ఓం శురుషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓంకార బీజ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం జనకం సుఖ సాదీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవంచం నమో నమః. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం నీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిషం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై కృష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. హిందుగల గురుభక్త మండలీకు జై. జై గురు. శ్రీధర్ హోస్ట్ పెట్టాను, చూసుకో. ఎవరైనా వస్తే అలా వచ్చి. ఓకే గురుగారు. పరమాత్మ ద్వారా, పరమాత్మ కారణంగా, పరమాత్మ వలన చిత్ జడ రూపములుగా ఈ జగయుగంబులు తయారైనాయి. నిన్న చెప్పుకున్నాం. జగం అంటే ఏది, ఈ చిత్తు జడం అనే రెండింటిని గురించి, ఆ జగయుగము అంటే ఆ రెండింటిని గురించి నిన్న భద్రాద్రి రామశతకంలో పద్యం ఉదహరించారు. అదే ఇక్కడ వస్తుంది. పరమాత్మ ద్వారా, పరమాత్మ కారణంగా, పరమాత్మ వలన చిజ్జడ రూపములుగా ఈ జగంబులు తయారైనాయి. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరసింహ నరసింహదాస సంరచితాహ్వ. ఇది భద్రాద్రి రామశతకంలో సాంఖ్యంలో చెప్పినటువంటిది. దీని విశేషార్థం నిర్వికార నిర్వికల్ప నిశ్చల పరిపూర్ణ పరబ్రహ్మమందు ఆ పరబ్రహ్మము ఉన్నదున్నట్లు ఉన్నదండి. ఆ ఉన్నదున్నట్లే ఉన్నది. దాని విశేషార్థం ఏంటంటే నిర్వికార నిర్వికల్ప నిశ్శబ్ద నిశ్చల పరిపూర్ణ పరబ్రహ్మమందు ఆ పరబ్రహ్మం ఉన్నదన్నట్లే ఉంది. అక్కడ ఏమి వికారం లేదు, ఆయన వికారం చెందలేదు. నిర్వికారం, ఏ వికారము లేదు. ఆయనకి సంకల్ప వికల్పాలు కూడా లేవు. నిర్వికల్ప నిశ్చల పరిపూర్ణ పరబ్రహ్మంలో ఎటువంటి సంకల్ప వికల్పాలు లేవు. నిర్వికల్పం, ఆయన నిశ్చలంగా ఉన్నాడు. సంకల్ప రూపంగా కూడా వికారంగా లేడు. ఏ రకమైన సంకల్పము లేదు, ఏ రకమైనటువంటి వికారాలు లేవు. ఇంకో రకంగా కూడా కదలటం అనేది కూడా లేదు. ఏ రకమైనటువంటి కదలిక కానీ ఏమీ లేదు. నిశ్చలంగా ఉన్నాడు. సంకల్ప రూపంగా కూడా లేదు, వేరే రకంగా కదలటం అనేది లేదు. కదలికలు ఎన్ని రకాలు ఉన్నాయి? కర్మేంద్రియాలు కదులుతున్నాయి, జ్ఞానేంద్రియాలు కదులుతున్నాయి, మనసు కదులుతోంది, బుద్ధి కూడా నిశ్చలంగా లేదు, అది కదులుతోంది. ఆత్మ కూడా సర్వవ్యాపకంగా వ్యాపిస్తోంది. మళ్ళీ
ప్రళయ కాలంలో మళ్ళీ వ్యాపకాన్ని విరమిస్తోంది. ప్రళయ కాలంలో ఆత్మ కూడా సర్వవ్యాపకంగా ఉంది. మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ప్రళయ కాలంలో మళ్ళీ వ్యాపకాన్ని విరమిస్తోంది. అంటే కదలికే కదా, అంతటా కదలిక కదులుతోంది. ఆత్మకి కూడా కదలిక ఉంది. ఆత్మకు కూడా కదలిక అనేది ఉంది. ఈ ప్రకృతితో పోలిస్తే, ఈ ప్రకృతి అనే దాంతో పోలిస్తే ఆత్మ కదలిక లేనిదని చెప్పినప్పటికీ, ప్రకృతితో పోల్చినప్పుడు ఈ ప్రకృతిలాగా కాకుండా అది ఆత్మ కదలిక లేనిదని చెప్పినప్పటికీ, పరిపూర్ణ బోధ వచ్చేసరికి ఆత్మ కూడా కదిలేదే అయింది. ఆత్మ కూడా కదిలేది సర్వవ్యాపకం అవుతోంది కాబట్టి కదిలేదే అవుతోంది. కదిలేదానికి మూల కారణం అయింది. కదిలేదానికి మూల కారణం కూడా అయింది. అది పనిచేస్తేనే అది దాని యొక్క ప్రకాశంతోనే సర్వము కదిలిక కారణం అవుతోంది. కాబట్టి అది కూడా కదిలేదే అవుతోంది. ఒకవేళ కదలదని అనుకున్నా, కదిలేదానికి చైతన్య సత్తా అందిస్తోంది అదే కదా. ఒకవేళ అది కదలకుండా ఉంది, ఈ మనసుతో సహా అంతఃకరణ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నీ కదులుతున్నాయని అనుకున్నప్పటికీ, అది కదలకుండా ఉంది అని అనుకున్నప్పటికీ, ఈ కదిలే వాటి అన్నిటికీ ఏ సత్తాతో కదులుతున్నాయి అంటే దాని సత్తా చేతనే కదులుతున్నాయి కదా. ఇవి కదలడానికి తగినటువంటి చైతన్యం అంతా అదే ఇస్తోంది కదా కదిలేదానికి. సత్తా మాత్రంగా ఉంది ఆత్మ. ఆ సత్తా మాత్రంగా ఉంది. దాని యొక్క సత్తా చేత, దాని యొక్క ప్రకాశం చేత ఇవన్నీ కూడా ఆ సత్తాను ఉపయోగించుకొని కదులుతున్నాయి. ఆ సత్తా చేత ఇవన్నీ జరుగుతున్నాయి. సూర్యకిరణం చేత ఒక భూతద్దము ఒక దూదిని కాల్చింది. సూర్యకిరణాన్ని మామూలుగా ఉంది అది. మధ్యలో ఒక భూతద్దాన్ని పెడితే సూర్యకిరణాలకు ఆ కింద నుంచి వచ్చినటువంటి వేడి ఇంకా ఎక్కువై వ్యాప్తమై అక్కడ ఏ వస్తువు ఉంటే అది ఎండిపోయిన ఆ వస్తువుల మీద వాటి మీద పెట్టినప్పుడు కాలింది అది. అది కాల్చింది. భూతద్దము అనేది జడము. భూతద్దం అనేది జడ వస్తువు అక్కడ. దానికేమి చైతన్యం భూతద్దంలో లేదు. సూర్యకిరణంలోంచి ఉంది. సూర్యకిరణంలోనే ఉంది. సూర్యకిరణంలో వేడి ఉంది. సూర్యకిరణంలోనే సత్తా ఉంది. భూతద్దంలో సత్తా లేదు. భూతద్దం జడమే. కాల్చడానికి కారణమైందేమో సూర్యకిరణం. పోనీ సూర్యరశ్మి కాల్చిందే, అదేమన్నా కాల్చిందే ఒకవేళ అంతటా పడుతుంది, అదేం కాల్చదు. సర్వ జగత్తులోనూ పడుతుంది సూర్యరశ్మి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వేడిగా, కొన్ని ప్రాంతాల్లో భూమధ్య రేఖను దాన్ని బట్టి, దూరాన్ని బట్టి, ఇక ఉత్తర ధ్రువం లాంటి చోటికి పోతే గడ్డగట్టే ప్రదేశంలో చాలా ఏమాత్రం లేశంగా ఎండ ఉన్నప్పటికీ కూడా వేడి ఉండదు ఆడ. ఈ విధంగా మంచు ప్రాంతాల్లో ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ సూర్యరశ్మి వల్ల కాలిందే. సూర్యరశ్మి అనే సత్తా ఉంది కానీ కాలిందే. ఈ అద్దము సూర్యరశ్మి కాల్చింది అంటే కాల్చలే. సూర్యరశ్మి వల్ల ఎక్కడ ఏది తగలబడటం లేదు. సూర్యరశ్మి భూతద్దం ద్వారా రావడం వల్ల కాలింది. సూర్యరశ్మి నేరుగా రాకుండా భూతద్దం అనే దాంట్లో ప్రయాణించి మళ్ళీ కాలింది. దానివల్ల కాలింది. అప్పుడు కాల్చినటువంటి కర్తృత్వం ఎవరి మీద పెట్టాలి? ఇప్పుడు ఈ కర్తృత్వం ఎవరి మీద ఉంది? కాల్చిండేటువంటి కాల్చడానికి, కాలడానికి వేడి అనే సత్తా ఏమో దీంట్లో ఉంది సూర్యరశ్మిలో. కానీ తానేమి కాల్చలే. అంతటా ఉంది. అంతటా సూర్యరశ్మి పడుతోంది. జగత్తంతా ఉంది. కానీ ఏది కాలలే కదా. దానిని ఉపయోగించుకొని ప్రాణులు బతుకుతున్నాయి, చెట్లు బతుకుతున్నాయి, అన్ని సర్వము జరుగుతోంది. కానీ అదేమి కాల్చేకి తనంతకు తానుగా కూలిపోలే. అయితే సూర్యరశ్మి భూతద్దం ద్వారా ప్రయాణించినందువల్ల, ఆ భూతద్దం ద్వారా పోవడం వల్ల ఇప్పుడు అక్కడ ఏమైంది అంటే ఇంకా ఎక్కువ వ్యాప్తమై ఆ సూర్యరశ్మి యొక్క శక్తి వేడి కాల్చింది.
అన్నప్పుడు కాల్చినటువంటి కర్తృత్వం ఎవరి మీద పెట్టాలంటే జడమైన భూతద్దం మీద పెడదామా? భూతద్దానికి చైతన్యం లేదు, జడ వస్తువు అది. ఊరికే గుట్లో వేసినా లేకపోతే ఎక్కడ వేసినా ఊరికే ఉంటుంది. సూర్యరశ్మి మీద పెడదామా అంటే సూర్యరశ్మి కాల్చడం అనే క్రియ చేయట్లేదు. కానీ సూర్యరశ్మిలో ఈ జడమైన భూతద్దం ఉష్ణత్వాన్ని సంపాదించి, ఆ సూర్యరశ్మిలో ఉండే ఉష్ణత్వాన్ని ఈ జడమైన భూతద్దమే సంపాదించి, ఆ సంపాదించి ఆ ఉష్ణత్వాన్ని దూదిని కాల్చడానికి అవసరమైన సత్తా సూర్యరశ్మి ద్వారా ఇది పొంది ఇది చేసింది. కనుక సత్తా కూడా తనకంటే ఏదీ లేనప్పుడు సత్తా కేవన్ముఖం కాదు. సత్తా కూడా తాను మాత్రమే ఉండి తనకంటే అన్యమైన వస్తువు లేనప్పుడు అది క్రియోన్ముఖమే కాదు. సూర్యరశ్మి ఎంతకాలం ఉన్నా అది క్రియ ఏమీ చేయదు. ఇది ఇది ఉపయోగించుకొని దాని సాన్నిధ్యంలో ఇది ఉండి దానిలో ఉన్న సూర్యరశ్మిని వేడిని బిక్కొని అది క్రియోన్ముఖము అది కావడం వల్ల అది కూడా జడమే కాబట్టి అది క్రియోన్ముఖం అయిండేది లేదు. దానిని ఇది ఉపయోగించుకొని అయింది. కాబట్టి దానికి సత్తా ఏది కూడా లేనప్పుడు సత్తా క్రియోన్ముఖం కాదు. ఆ సత్తా ప్రకటించబడదు. ఆ సత్తా అది ప్రకటించబడదు. అది ఉంది దాంట్లో సత్తా. కానీ ప్రకటించబడదు. అదేం చేయదు తనంతకు తానుగా. ఆ సత్తా మాత్రంగా ఉన్నదున్నట్లుండిపోతుంది. ఆ దాంట్లో ఉన్న సూర్యరశ్మిలో సత్తా ఉంది. కానీ దాంట్లో ఉండే సత్తా దాంట్లోనే ఉండి దాని మాత్రంగానే ఉంది తప్ప అది ఉన్నదున్నట్లే ఉండిపోయింది తప్ప అదేం చర్య చేయదు. క్రియోన్ముఖం కాలే. కానీ అక్కడ సత్తా జడరూప భూతద్దంలో ఉపయోగపడుతోంది కదా! ఆ జడ రూపంలో ఉండే భూతద్దంలో ఉపయోగపడుతోంది కదా! పోల్చుకోండి. ఇప్పుడు ఆత్మ సర్వవ్యాపకంగా ఉన్నప్పటికీ, దాంట్లోనే సత్తా ఉన్నప్పటికీ, అది దాని యొక్క సత్తాను దీనిలన్నిటికీ ఉపయోగిస్తున్నప్పటికీ అది ఊరికే ఉంది. అయితే దాని యొక్క దాంట్లో ఉన్న ప్రకాశం చేతనే ఇది జడ వస్తువుగా ఉన్నటువంటివన్నీ ఇంద్రియాలన్నీ ఉపయోగించుకొని ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఈ మనస్సు, అంతఃకరణం అనేది, ఈ కర్మేంద్రియాలు, ఈ శరీరంలో ఉన్నటువంటి దాని యొక్క చైతన్యాన్ని ఉపయోగించుకొని పనిచేసేటివన్నీ కూడా అనే దానికి పోలుస్తున్నాడు. జడ వస్తువు పనిచేస్తోంది అంటే ఏ కారణం చేత ఆ సత్తా చేత అది మామూలుగా ఊరికే ఉన్నా కూడా దాని యొక్క సత్తా ఉపయోగించుకొని ఇచ్చేస్తోంది. కానీ ఇక్కడ సత్తా రూపభూతత్వంలో ఉపయోగపడుతోంది కదా! ఉపయోగపడే సత్తానే పరమాత్మ అని, మాయ అని అన్నాం. ఆ ఉపయోగపడుతున్నటువంటి సత్తా ఎవరి దగ్గర ఉందంటే పరమాత్మ సత్తా చేత, పరమాత్మ అనే మాయ చేత మాయ అని అన్నాం. ఆ సత్తానే ఏమన్నామంటే పరమాత్మ అన్నాం. దాన్ని మాయ కూడా అన్నాం. కనుక అక్కడ అది మాయాశక్తే గాని పరబ్రహ్మ శక్తి కాదు. పరబ్రహ్మ ఏ సత్తా లేకుండా, పరిపూర్ణ పరబ్రహ్మ ఏ సత్తా లేకుండా ఉంది. ఈ పరమాత్మ అనే మాయాశక్తి సర్వవ్యాపకం అయ్యేసరికి జడ వస్తువులు పరమాత్మ సత్తాను ఉపయోగించుకున్నాయి. ఈ జడ వస్తువులన్నీ కూడా పరమాత్మ సత్తా చేత దాంట్లో ఉన్నటువంటి సత్తాను ఉపయోగించుకొని, ఆ పరబ్రహ్మ కూడా సర్వవ్యాపకమైనప్పటికీ అవి ఉపయోగపడదు. పరబ్రహ్మ సర్వవ్యాపకమైనప్పటికీ అది ఉపయోగపడేదేమీ లేదు. సత్తా అది లేదు. సత్తా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సత్తా పరమాత్మ అనేటువంటి మాయతో కూడినటువంటి సత్తా వల్ల, మాయ వ్యాపకం చేయడం వల్ల ఆ సత్తాను ఉపయోగించుకొని జడ వస్తువులన్నీ ఉపయోగించుకున్నాయి. ఆ పరబ్రహ్మ కూడా సర్వవ్యాపకమైనప్పటికీ అవి ఉపయోగపడవు. అందుకే ఏమన్నారు? సామర్థ్యం చూపనివాడు అన్నారు. సామర్థ్యం ఏమి చూపదు అనేది కందార్థం ఉంది కృష్ణ ప్రభువులది. ఆ విధంగా సామర్థ్యం చూపదు. సామర్థ్యం చూపకుండా సర్వవ్యాపకంగా ఉన్నప్పటికీ ఏ సామర్థ్యము చూపట్లేదు పరిపూర్ణ పరబ్రహ్మం. మాయతో కూడినటువంటి పరమాత్మ సత్తా అనేది అది జడ వస్తువులు ఉపయోగించుకొని జడ వస్తువులన్నిట్లో కదలిక వచ్చి దాని సత్తా చేత పనిచేస్తున్నాయి. పరిపూర్ణ పరబ్రహ్మం సత్తా ఏమీ చూపడు.
సామర్థ్యం ఏమి చూపదని ఆ తదర్థంలో ఇచ్చారు. బయలు విషయంలో బయలే బ్రహ్మ అంటే సామర్థ్యం ఏమి చూపదు. అంటే ఏమిటి? ఆ బయలు విషయంలో బయలే బ్రహ్మ అంటే ఆ బయలు అనేది సామర్థ్యం ఏమీ చూపదు. అంటే ఏమిటంటే సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ అనే సామర్థ్యాలను అది చూపించదు. పరిపూర్ణ పరబ్రహ్మముగా బయలుగా ఉన్నది. అది ఎప్పుడూ కూడా సృష్టించడం గాని, స్థితి లయం చేయడం గాని, విస్తీర్ణం చేయడం గాని, లేదా ఆకర్షించడం గాని అనేటివి ఈ 5 రకాలైనవి ఏవి చేయదది. అది స్వతసిద్ధంగా, నిర్వికల్పంగా, నిర్వికారంగా, నిశ్చలంగా ఉంది. దాంట్లో ఏ కదలిక లేదు, వ్యాప్తము లేదు. వ్యాప్తం చెందుతున్నటువంటిది మాయాశక్తే గాని, ఆ మాయాశక్తి అనేది పరమాత్మ సాన్నిధ్యం వల్ల మాయాశక్తి వ్యాపకమై అది ఈ సామర్థ్యాలన్నిటిని చూపి జడ వస్తువులను కదిలేలాగా చేసింది. అంతే తప్ప అది సామర్థ్యం చూపించదు. ఈ పంచబ్రహ్మలే మాయావరణములు. ఈ పంచబ్రహ్మలేవి? సృష్టి, స్థితి, లయ, ఆ విస్తీర్ణ, ఆకర్షణ అనే 5 రకాల సామర్థ్యాలను చూపించినాయే. ఈ ఇవన్నీ ఈ 5 పంచబ్రహ్మలే. ఈ పంచబ్రహ్మలే ఇవన్నీ మాయావరణంలో ఈ పంచబ్రహ్మలే మాయావరణంలో ఉన్నారు కాబట్టి సామర్థ్యాన్ని చూపిస్తున్నారు. మాయావరణంలో ఉన్నందువల్ల దాంట్లో ఉన్నటువంటి సత్తాను, పరమాత్మ సత్తాను ఉపయోగించుకొని ఈ పంచబ్రహ్మలే మాయావరణంలో ఉన్నారు కాబట్టి సామర్థ్యాన్ని చూపిస్తున్నారు. మాయావరణకి అవతల ఉన్నటువంటి పరబ్రహ్మ యందు, మాయావరణకు అవతల ఉండేటువంటి పరబ్రహ్మలో ఈ సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనే శక్తులు లేవు. అది నిర్వికారంగాను, స్వతసిద్ధంగాను, నిశ్చలంగాను, ఏ ఏ రకమైనటువంటి నిర్వికల్పంగాను, సంకల్ప వికల్పాలు కూడా లేకుండా ఉంది. ఈ సృష్టి శక్తి పేరు స్తంభన. ఈ సృష్టి శక్తి పేరు ఏం పేరంటే స్తంభన. పోషణ శక్తి పేరేమో మోహన. లయశక్తి పేరు మారణ. ఈ 3 రకాల శక్తి పేరు ఏమిటి అంటే 3 రకాల సృష్టి స్థితి లయలకు ఏమిటి పెట్టారు? సృష్టి శక్తి పేరు ఏమిటంటే స్తంభన ఒకటి, రెండోది పోషణ శక్తి, మూడోది లయశక్తి, దాని పేరు మారణ, దీని పేరు మోహన, దాని పేరు స్తంభన. విస్తీర్ణకి ఉచ్చాటన. విస్తీర్ణం అనే శక్తికి ఏమో ఉచ్చాటన, ఆకర్షణ అనే శక్తికి ఏమో ఆకర్షణ శక్తే. దానికి ఆకర్షణకు ఆకర్షణే పేరు. ఈ స్తంభన, మోహన, మారణ, ఉచ్చాటన, ఆకర్షణ అనేటువంటి సామర్థ్యాలు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనేటువంటి పంచబ్రహ్మల యందు ఉన్నాయి. ఈ 5 రకాలైనటువంటి శక్తులు ఈ పంచబ్రహ్మల్లో ఉన్నాయి. అవ్యక్తంలో ప్రకాశిస్తున్న వీళ్ళకి వీళ్ళు అవ్యక్తంగా ఉండి ఏ రూపము ధరించకుండా అవ్యక్తంలో ప్రకాశిస్తున్న వీళ్ళకి ఆ సామర్థ్యం ఉంది. వీళ్ళకి ఆ సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యం మాయ చేతనే, సత్తా చేతనే వచ్చింది. పరిపూర్ణ పరబ్రహ్మంగా ఉన్నదానికి ఏ విధమైనటువంటి సత్తాను లేదు. అది ఏది చూపదు కూడా. ఈ మాయావరణంలో ఉన్నటువంటి ఈ 5 రకాల సృష్టి, స్థితి, లయాలు, విస్తీర్ణ, ఆకర్షణలు కలిగినటువంటి ఈ 5 పంచబ్రహ్మలుగా ఉన్నటువంటి వాళ్ళే ఉపయోగించుకొని చేస్తున్నారు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. బ్రహ్మ సృష్టిస్తుంటే, విష్ణువు పోషిస్తుంటే, రుద్రుడు లయం చేస్తుంటే, ఈశ్వరుడు విస్తీర్ణం చేస్తుంటే, సదాశివుడు ఆకర్షణ అనే ఈ 5 శక్తుల వల్ల ఈ 5 బ్రహ్మల్లోనూ ఉన్నాయి. వీళ్ళనే పంచబ్రహ్మలుగా పిలిచారు. అవ్యక్తంలో ప్రకాశిస్తున్నటువంటి వీళ్ళకి వీళ్ళు అవ్యక్తంలో ప్రకాశిస్తున్నారు. మళ్ళీ నామరూపాత్మకంగా నామం పెట్టారు కానీ రూపం కనిపించట్లేదు. అవ్యక్తంగానే ఉంటూనే దాంట్లో ఉన్నటువంటి సత్తాతో ప్రకాశిస్తున్నారు. కాబట్టి సృష్టికి కారణం కావడానికి ఇది కారణమైంది. వ్యక్తం కాకుండా ఉన్నటువంటిది
స్థితిలో ఉన్నప్పటికీ సత్తాను ఉపయోగించుకొని సత్తా చూపించింది. దాని కారణంగా జగత్తు ఇవన్నీ ఏర్పడము, దాంట్లో కదలిక జరగడము, తర్వాత విస్తీర్ణం జరగడము, లయం కావడము, మళ్ళీ ఆకర్షణ చెందడము, ఈ 5 రకాలైనటువంటి పంచబ్రహ్మలలోకి ఆ పరమాత్మ సత్తా చేత ఇవి ఉపయోగించుకుంటున్నాయి. ఆవరణలో ఉండి, మాయావరణంలోనే ఇవన్నీ. మాయావరణం దాటిన తర్వాత మాయావరణము కావలున్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మంలో ఏ విధమైన సామర్థ్యము లేదు. అది ఉపయోగించుకునేది లేదు. ఉపయోగించుకున్నవి ఇవే. కాబట్టి పరమాత్మ మాయ వలన అని అన్నాడు. ఇందాక చెప్పినటువంటి సాంఖ్యంలో పద్యం, మన భద్రాద్రి రామశతకంలోని ఈ సృష్టి జగైగంబులాయే పరమాత్మ మాయ వలన అనే పద్యంలో ఆ విధంగా అన్నారు. పరమాత్మ మాయ అన్నారు. మాయ ఎలా పనిచేస్తుంది? పరమాత్మ మాయతో కలిసి ఎలా ఉన్నాడు? మాయ ఎట్లా పనిచేస్తోంది? మాయతో పరమాత్మతో మాయతో కలిసి ఎట్లున్నాడు పరమాత్మ? మాయ పంచకంచుకాలు ఏంటివి? కాలము, కళ, నియతి. కాలం కంటే అంటే కాల ప్రభావం ఉంది. ముందు కాలం రావాలి. కాల ప్రభావం సృష్టి మీద పడాలి. ఒక బీజం మొలకెత్తడానికి ఒక మొక్క అయితే ఒక రోజు పడుతుంది. ఇంకో మొక్క అయితే 2 రోజులు పడుతుంది. ఇంకో మొక్కకు 3 రోజులు పట్టేది ఉంది. ఓ చెట్టులాగా పెరగాలంటే, చాలా పెద్దగా కావాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. మరో చెట్టు బాగా పెరగాలంటే 3 సంవత్సరాలకే పెరుగుతుంది ఇంకో చెట్టు. కొన్ని చెట్లేమో చాలా ఏళ్ళు పడతాయి. కనుక ముందుగా కాలం తొయ్యాలి. కాలం తోచిన తర్వాతే కళ. ముందుగా తోచినది ఏంది అంటే కాలమే తోచింది. కాలం ముందుగా తోచింది. ఈ పరమాత్మ మాయతో కలిసి పనిచేసినప్పుడు ఈ మాయ యొక్క పంచకాలు ఏమిటంటే కాలము, కళ, నియతి. ఈ ఈ కాలం అంటే కాల ప్రభావం ఉంది దానికి. ముందు కాలం ఉంది, మళ్ళా తర్వాత కాలం అనేది ఒకటి ఉంది. వర్తమానంగా జరిగేది ఉంది. కాల ప్రభావం ఏమిటి మీద పడాలి అంటే సృష్టి మీద కాల ప్రభావం పడింది. ఆ కాల ప్రభావం ఎంత పడుతుంది? ఈ సృష్టిలో పెరుగుతూ వచ్చినటువంటి పరిణామం చెందుతూ నేటి ఈ దశకు రావడానికి వచ్చిన తర్వాత కోట్లాది సంవత్సరాలు గడిచిపోయినాయి. అయితే ఫస్ట్ ఉత్పత్తి జరిగినప్పుడు వెంటనే అయింది. ఆ ప్రాణి అనేది ఉత్పత్తి అయింది. నీళ్ళలో ఉత్పత్తి అయింది. చలనాలు కలిగినటువంటి జీవులు ఉత్పత్తి అయినాయి. స్థావర జంగమాలన్నీ ఉత్పత్తి అయినాయి. ఇవన్నీ కూడా వాటి సమయాన్ని తీసుకున్నాయి. దాంట్లో ఒక మామూలు బీజం మొలకెత్తడానికి మనం వేసినటువంటి మామూలు విత్తనం ఒక రోజులోనే మొలకొచ్చేటివి ఉన్నాయి. ఒక వారానికి వచ్చేటివి ఉన్నాయి. ఇంకా కొన్ని మాన్లుగా తయారు కావాలంటే 2-3 ఏళ్లకే మాన్లు తయారయ్యేటివి ఉన్నాయి. 20 ఏళ్ళకి మాన్లు తయారయ్యేటివి ఉన్నాయి. 100 ఏళ్ళకి తయారయ్యేటివి కూడా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. మరి మరో చెట్టు బాగా పెరగాలంటే 3 సంవత్సరాలకే పడుతుంది. కొన్ని ఏమో చాలా కాలం పడుతుంది. కాబట్టి ఫస్ట్ తోచినది ఏమిటి అంటే కాలము. కాలం తర్వాత తోచినది ఏంది అంటే కళ. కాలం తర్వాత తోచినది కళ. ఇవన్నీ తోచినవేను, నిజానికి పుట్టినవి కాదు, తోచినవి అనే పదం వాడుతున్నాడు. ఫస్ట్ తోచినది ఏం దోచిందంటే కాలం దోచింది, మళ్ళా కళ దోచింది. కళ అంటే ఏమిటిది? ఈ కళ అనేది ఏమిటి? చైతన్యం ప్రకృతితో సమాగం అయ్యాక ఈ చైతన్యం అనేది ప్రకృతితో కలిసిన తర్వాత, ప్రకృతితో కలవకుండా ఉన్నప్పుడు మామూలుగా ఉండి ప్రకృతితో సమాగం అయ్యాక ఆ చైతన్య సత్తా చేత ప్రకృతిలో ఉన్న ధర్మాలు ప్రకటితమయ్యాక ఆ ప్రకటితమైనటువంటి దానిలో ఉన్నటువంటి వికారాలన్నీ కూడా కళలు. ఈ వికారాలు ఏవేవి చెందాయో ఆ చైతన్యం అనేది మామూలుగా ఉంటేనేమో ఊరికే ఉంది అది. దానితో ఇంకోటి సమాగమం చెందే వరకు అది ఖాళీగా ఉంది ఊరికే. ఆ చైతన్యం అనే సత్తా
ఆ దాని చేత, ఆ సత్తా చేత ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు ప్రకటితమయ్యాక, దీంతో ప్రకృతిలో చైతన్యం అనేది ప్రకృతితో సమాగమం అయ్యాక, అంటే కలిసిన తర్వాత, కలవకముందు ఊరికే ఉంది దాంట్లో చైతన్యం ఉన్నప్పటికీ. కలిసిన తర్వాత ఏమైంది? ప్రకృతిలో ఉన్న ధర్మాలన్నీ ప్రకటితమయ్యాక, ఆ ప్రకటితమైనటువంటి దానిలో ఉన్నటువంటి వికారాలన్నీ ఏమేమి వచ్చినాయో అవన్నీ కూడా కలలు. చైతన్యం మామూలుగా ఉంది. చైతన్యం స్థితిలో చైతన్యమే ఉంది. చైతన్యంతో ప్రకృతిలో ఉన్న వస్తువులు కలిసిన తర్వాత, చైతన్యము, ప్రకృతి 2 కలిసిన తర్వాత, దీంట్లో ఉన్నటువంటి జడంగా ఉన్నటువంటి వస్తువులు దీని ప్రకృతి ధర్మాలని చూపించడం మొదలుపెట్టాయి. ఈ కళలన్నీ వచ్చినాయి. ప్రకృతిలో ఉన్నటువంటి కళలన్నీ ఈ చైతన్యం యొక్క సత్తా చేత వచ్చాయి. ఇందాక చెప్పినటువంటి ఉదాహరణ ప్రకారం సూర్యరశ్మిలో ఉన్నటువంటి చైతన్యం మామూలుగానే ఉంది. దాని యొక్క స్థితిలో అది ఉండగా, దాని యొక్క సత్తాను ఏ దాని మీద అయితే భూతద్దం మీద పెడితే, ఆ భూతద్దం అనేది జడమైనప్పటికీ, జడ వస్తువే అయినప్పటికీ, దాని యొక్క సత్తాను దీంట్లోకి తీసుకొని దీనివల్ల మండినట్లుగా, ఈ చైతన్యం అనేది చైతన్య స్థితిలో మామూలుగా ఉండగా ఏ ఏ వికారము లేదు. ప్రకృతి అనే శక్తులతో, ప్రకృతిలో ఉన్నటువంటి వాటితో సమాగమం అయ్యాక, ప్రకృతిలో ఉన్నటువంటి దానితో సమాగమం అయిన తర్వాత ఉన్నటువంటి ప్రకృతికి ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా ఈ సత్తా వల్ల ప్రకటితమైనయి. ప్రకటితమైనయి ఎంతవరకు లేనివి ప్రకటితమైతా వచ్చినాయి. ప్రకటితమైతా వచ్చినటువంటి ఉన్న దాంట్లో ఏమేమి కలిగినాయో, ఏమేమి వికారాలన్నీ కలిగినాయో, ఆ వికారాలన్నీ కళలు. అవే కళలు. కనుక ఈ కళలు ఆ వికారానికి ఆధారంగా కాలము నుండి కళలొచ్చాయి. ఈ కళలన్నీ ఆ వికారం ఏదైతే కలిగిందో, వికారాలు కలిగినాయో, ప్రకృతితో కలిసిన తర్వాత కలిగినటువంటి వికారానికి ఆధారంగా కాలం నుండి వచ్చినాయి ఆ కళలు. ఆ కాలం అనే దాంట్లో నుంచినే ఆ కళలన్నీ వచ్చాయి. కాలంలో కళల నుండి ఏమొచ్చింది? ఆ కాలంలో కళల నుంచి ఏమి వచ్చింది అంటే, ఒక నియమం వచ్చింది. నియమం. నియమము అంటే ఏమిటి అంటే, వికారాలు కళలైతే, ఆ వికారానికి ఒక కాలం అనే కొలత వచ్చింది. కొలత. ఆ వికారం చెందడం అనేది ఎంత కాలము, ఏ విధంగాను అనేది ఒక నియమం వచ్చింది. ఆ నియమం ఏమిటిది అంటే, వికారాలు కళలుగా మారిన తర్వాత, ఆ వికారానికి ఒక కాలం అనే కొలత వచ్చింది. ఆ కొలతకి నియమం ఉంది. మనిషి ఎంతెత్తు పెరగాలి? అన్నం వల్ల పెరుగుతున్నాడు. అన్నం వల్ల అన్నమయ కోశం ఏర్పడి, అన్నం పోషింపబడుతూ, అన్నం వల్ల రక్షించబడుతూ, అన్నం లేకపోతే నశిస్తున్నాడు అని చెప్పినప్పటికీ, ఒక ఎత్తుగా పెరిగిన మానవ శరీరంలో ఇక ఎంత అన్నం వేసినా ఇంకా ఎత్తు పెరుగుతుందా? ఓ నిర్ణీతమైనటువంటి నియమం ఉంది దానికి. ఆ నియమ స్థాయి వరకు అన్నం వల్లనే ఆహారం తీసుకొని, అన్నం వల్ల తీసుకున్న ఆహారం వల్ల, అది అన్నం కావచ్చు, ఏదైనా పదార్థం కావచ్చు. అనేకమైనటువంటి దేశాల్లో వేరు వేరు పదార్థాలు తింటారు. ఏ పదార్థమైనా శరీరంలోకి తినేదానికి అన్నం అనే పేరు పెట్టారు. కాబట్టి ఏదైనా సరే ఆ పదార్థం తీసుకున్నదే మళ్ళీ లోపల అరిగి, అది శక్తిగా మారి, అది శరీరానికి సత్తా కలిగించి, ఈ శరీరంలో ఎదుగుతున్నటువంటి వాటికన్నిటికీ, ఈ కాళ్ళు చేతులు ఎదగడం, శరీరం పెద్దగా కావడం, పసిబిడ్డగా ఉన్నప్పుడు పాలు తాగుతూ ఉన్నప్పుడు స్థితిలో నుంచి పెరుక్కుంటూ పోవడం అనే దానికి ఒక నియమం ఉంది. ఆ నియమం దాటి పెరగదది. ఆ నియమ స్థితి వరకు పెరిగింది కాలం. ఆ కాలంలో. ఆ పెరిగినటువంటి కాలము ఎక్కడో ఆగిపోతుంది. ఇంక మళ్ళా ఆ తర్వాత 30 ఏళ్ళొచ్చాయి. 23 ఏళ్ళు, 22 ఏళ్ల వరకు, 25 వరకు కొంతమంది ఆ శరీర తత్వాన్ని బట్టి పెరుగుతుంది. ఇంగా ఆ తర్వాత ఇగ అన్నం పెడతా ఉంటే అట్లే పెడుతుందా మరిమానకట్ట? దినం అన్నం పెడతానే ఉంది గదా! దినం తింటానే ఉంది గదా!
కానీ పెరగదు. దానికి ఓ నియతి ఉంది కాబట్టి ఆ నియతి ప్రకారం, ఆ నియమం ప్రకారం ఎంత ఎత్తు వరకు పెరగాలో అంత ఎత్తు పెరుగుతుంది. కొంతమంది చాలా పొట్టిగాను, కొంతమంది చాలా పొడుగ్గాను అంతకుముందు వారికొచ్చినటువంటి వాళ్ళ పూర్వీకుల వల్ల వచ్చినటువంటి జన్యువుల వల్ల కారణమవుతుంది. అయితే ఈ అన్నం వల్ల పెరుగుతున్నాడు, అన్నం వల్ల అన్నమయ కోశం ఏర్పడింది, పోషింపబడుతున్నాడు కాబట్టి, లేకపోతే నశిస్తున్నాడు కాబట్టి, అది లేదు అన్నం లేకపోతే నశిస్తాడు అంతే. ఆకలితోనే ఎక్కడో ఎడారిలో చిక్కుకుపోయాడనుకో ఆహారం లేకుండా, శరీరంలో ఉండే తేమ, శరీరంలో ఉండే శక్తి నశించిన తర్వాత 30 రోజులో, కొంతమందికి 40 రోజులో, కొంతమందికి 50 రోజులు తట్టుకునే శక్తి ఉంటుంది. ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు నీళ్లు, ఆహారం 2 తీసుకోలేదు. ఊరికే వట్టి మంచినీళ్ళు తీసుకోండి అయ్యా అని చెప్పినప్పటికీ అది ఆహారం కాదు, తీసుకోండి అన్నప్పటికీ కూడా తీసుకోలేదు ఆయన. 53వ రోజు మరణించాడు పొట్టి శ్రీరాములు గారు, మన ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన ఆయన. అట్లా అన్నం వల్ల రక్షించబడుతూ ఉన్నాడు. అన్నం ఒకవేళ వదిలేస్తే ఆ శక్తి సామర్థ్యాలు దాని నుంచి లభించినవే ఉన్నాయి కాబట్టి లోపల రక్తం రూపంలో ఇవన్నీ మనం పీల్చుకునే గాలి రూపంలో ప్రాణవాయువు ఇట్లా కొద్ది రోజులు ఉంటుంది, కొద్ది రోజులు పోతే నశిస్తుంది అన్నం లేకపోతే. అయితే దీని వల్లనే ఇదంతా జరిగినా కూడా ఒక ఎత్తు పెరిగినటువంటి మానవ శరీరంలో మళ్ళా ఎంత అన్నం తిన్నా ఆ పెరగడం అనేది ఆ నియతి ఎక్కడ వరకు ఆ నియమం ఉందో వాటి వరకే ఉంది. ఆ తర్వాత ఇంకా జీవితం అంతా అన్నం తింటున్నాం కాబట్టి అట్లే పెరుక్కుంటూ పోదు, ఇంకేమి ఎత్తు పెరగదు. ఇది ఒక నియమం. మానవుడు మానవుడు అనంగానే 2 కాళ్ళు, 2 చేతులు, పొట్ట, లోపల తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఊపిరి పీల్చుకొని గుండె కొట్టుకోవడం, నరాలు, నాడుల యొక్క వ్యవస్థ, వెనుపాము దాంట్లో కలిసినటువంటి కుండలిని వ్యవస్థ, షట్చక్రాల వ్యవస్థ, మనకు తెలిసినవి తెలియనివి సూక్ష్మంగా స్థూలంగా చాలా ఉన్నాయి. స్థూలంగా ఉండేటివేమో కనపడుతున్నాయి బయటికి, సూక్ష్మంగా ఉండేటివి బయటికి ఏమీ కనపడట్లే, లోపల ఉన్నాయి, అన్నీ అనేకంగా ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ప్రతి మానవ శరీరంలో అదే లెక్కలో ఉన్నాయి, వేరు లెక్కల్లో లేవు. మనిషి ఎత్తుగాను, మనిషి పొడుగ్గాను, మనిషి తక్కువ ఎత్తుగాను ఉండొచ్చు, మనిషి వేరు రంగుల్లో ఉండొచ్చు, స్థూలంగా లావుగాను లేకపోతే బక్కపలుచుగాను, ఏ రకంగానన్నా ఉండని ఆకార వికారాలు ఏ రకంగా ఉన్నప్పటికీ లోపల అవయవాల్లో ఏమైనా తేడా ఉందా? అందరికీ గుండెకాయ ఉండడం, అందరికీ ఊపిరితిత్తులు ఉండడం, అందరికీ పేగులు, నరాలు, రక్తము, లోపలికి గాలి పీల్చుకోవడం, ఊపిరితిత్తులు సర్వము ఉన్నాయి కదా, అందరికీ ఒకటే రకంగానే ఉన్నాయి అవి. ఈ బాహ్యంగా కనపడుతున్నటువంటి ఆకార వికారాలన్నీ ఇవన్నీ వేరుగా కనపడుతున్నాయి కానీ ఆ లోపల అన్నీ ఒకటే రకంగా ఉన్నాయి కదా. ఇదంతా కూడా ప్రతి మానవ శరీరంలో ఒకే లెక్కలో ఉన్నాయి, ఇదే లెక్కలో ఉన్నాయి. 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు, ఈ సంఖ్య అంతా చూడండి. ఈ సంఖ్యలో ఏమైనా మార్పు ఉందా? లేదప్ప వానికి చాలా లావుగా ఉన్నాడు, అన్నం చాలా తింటున్నాడు కాబట్టి 6 చేతులు వచ్చినాయి అనేది ఉందా? ఆహారం బాగా పెట్టారనుకో, ఏ చెట్టుకో పెట్టారనుకో, చెట్టుకు 4 కొమ్మలు, మళ్ళీ ఇంకా దాన్ని బాగా పోషిస్తే దానికి మళ్ళా వచ్చి కొమ్మలు, ఇంకా మళ్ళా ఉప కొమ్మలు, అట్లా అనేకంగా ఏర్పడతాయి తప్ప మానవునికి ఆ విధంగా ఉండదు. ఈ నియతిలో శరీరంలో లోపల ఏమేమి ఉండాలో అవి ఎన్నెన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. ఎక్కడో ఓ చోట ఓ చిటికిన వేలు చివర చిన్నది జన్యు లోపాల వల్ల, ఇతర లోపాల వల్ల మొలకెత్తితే వానికి 6 ఏళ్ళు ఉన్నాయప్ప, 5 బదులు ఓ చేతికి ఎక్కడను అని అట్లాంటివి ఉండొచ్చు. కానీ మిగతా ప్రధానమైనటువంటివన్నీ మెదడుతో సహా పైన నుంచి కింద వరకు అన్నీ కూడా ఆ నీతి ప్రకారమే ఉన్నాయి. ఎత్తు, లావు ఇవి వేరువేరుగా ఉన్నప్పటికీ లోపలుండే అవయవాలు అన్నీ ఒకటి. ఈ సంఖ్యాశాస్త్రం ఏదైతే ఉందో అందరి మానవుల్లో సమానంగా ఉంది. ఈ సంఖ్యాశాస్త్రం చూడండి, సంఖ్యాశాస్త్రం అనేది
జీవుల్లో ఉండేటివన్నీ మానవుల్లోనూ ఒకటే రకంగా ఉంది. ఎన్ని ఉండాలో అన్ని, ఎన్ని రకాలైనటువంటి కీళ్ళు ఉండాలో అన్ని రకాల కీళ్ళే ఉన్నాయి. ఎన్ని రకాల కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, ఇతర అవయవాలన్నీ ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. ఆకారంలో మాత్రమే తేడా. ఇందాక చెప్పినట్టు ఒక మొక్క కొద్ది కాలం పెరిగి ఇంత ఎత్తు అవుతుంది. ఒక మొక్క చాలా కాలం పెరిగి చాలా ఎత్తు అవుతుంది. అవేమో పరిణామాలు. పరిణామం చెందే విధానంలో వేరువేరుగా ఉండొచ్చు గానీ, ఆ నియతి కాడ లోపల ఉన్నటువంటి దానికి ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ నియతి అనేది ఆ సంఖ్య ప్రకారమే ఉన్నాయి అన్ని. అన్నీ సమానంగానే ఉన్నాయి. ఎప్పుడైనా ఒక కుండ తయారైనప్పుడు, ఓటి కుండ తయారైనట్టుగా ఒక వికలాంగుడు ఉంటే ఉండొచ్చు గానీ, ఎక్కడైనా గానీ ఈ అంగాలు ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా? లేదే కొంతమంది వికలాంగులున్నారు గదా! అనంటే, అనేకమైనటువంటి కుండలు తయారు చేసినప్పుడు, తయారు చేసేవాని దృష్టిలో పడలేనప్పుడు, ఓ చిన్నది ఏదైనా గానీ ఇసుకలో ఉన్నటువంటి చిన్న గులకరాయి లాంటిది ఆ మట్టిలో కలిసి బయటికి కనిపించకుండా అది అట్లే ఉంటుంది. దాన్ని తట్టింటాడు ఈ కుమ్మరాయన. తట్టినప్పుడు ఏమైంటుందంటే బాహ్యంగా కనపడకుండా చిన్నటిది ఆ బగ్గమలలో ఇరుక్కుంటుంది. ఇది చిన్నని పొరలాగా కదా కుండను తయారు చేసేది. ఆ పొరలో ఈ రాయి అప్పుడేమో కనిపించండదు. ఆకారంలో కలిసిపోయింది దాంట్లో. మళ్ళా కాల్చి అది అమ్మినప్పుడు ఏమవుతుంది దాంట్లో నీళ్ళు తెచ్చుకొని పెట్టుకుంటే, ఈ రాయి ఎక్కడైతే వచ్చిందో అక్కడ బంక ఏర్పడలేదు. అది పొర ఏర్పడలేదు. పై పొర కనపడింది ఊరికే రంగులాగా. కింద పొర ఏర్పడింది రంగులాగా. ఏమవుతుంది అప్పుడు? నీళ్లు నిల్వ ఉండవు. బయటికి పోతాయి. అట్లా చిల్లుకుండ తయారైనట్టుగా ఈ సృష్టిలో ఎక్కడో ఓ చోట ఒక వికలాంగుడు పుట్టి ఉండొచ్చు గానీ, మిగతా వాళ్ళు మామూలుగా వేరు వేరు రూపంలో వేరువేరుగా అందంగా ఉన్నప్పటికీ, వేరు శరీరాల లావు, ఎత్తులు ఇట్లాంటివి ఉన్నప్పటికీ, మిగతా వాళ్ళందరికీ ఒకటే రకంగానే ఉన్నాయి గదా! అన్నీ కూడా. ఎన్నుండాలో అన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లా జరిగిండొచ్చు గానీ, కుండల్లో తయారైనట్టు ఒక ఓటికుండ తయారైయుండొచ్చు గానీ, వికలాంగుడు ఉంటే ఉండొచ్చు గానీ, సామాన్యంగా మామూలుగా సృష్టి విధానం ఏమిటంటే, ఒక నియమముగా, ఒక లెక్కగా జరుగుతుంది. అంతా కూడా ఒక నియమం ప్రకారం, లెక్క ప్రకారం జరుగుతోంది. పంది కడుపున పందే పుడుతోంది. కుక్క కడుపున కుక్కే పుడుతుంది. మానవుని కడుపున మానవుడే పుడతాడు. ఈ నియమం తప్పదు. వేరుగా ఉండదది. అది సృష్టి నియమం అది. ఆ సృష్టి నియమం ప్రకారమే జరుగుతోంది. 100 ఏళ్ళో, 125 బతికి చనిపోవడం అనేది కూడా ఒక నియమమే. కొంచెం ఎక్కువ తక్కువలు ఆరోగ్య శరీరాలను బట్టి, వాళ్ళ వ్యవహారాన్ని బట్టి, చేసే పనులను బట్టి, ఇతరత్రా ప్రకృతిలోని వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకలాపాలను బట్టి ఎక్కువగా బతకడం, తక్కువగా బతకడం అనేది జరుగుతోంది. జపాన్ లాంటి దేశాల్లో ఇప్పుడు ఎక్కువగా బతుకుతున్న వాళ్ళు మనం జరిపితే ఎక్కువ భాగం జపాన్‌లోనే ఉంటూ వస్తున్నారు మరి. అక్కడి వాతావరణం, వారి ఆహారాలు అలవాట్లా ఏంటి అనేది తెలీదు. ఎక్కువ కాలం జీవిస్తున్నారు. దాని తర్వాత చైనాలో ఎక్కువ కాలం జీవించే వాళ్ళున్నారు. ఇప్పుడు అత్యధికంగా వృద్ధులను కలిగిన దేశాలు ఏవంటే అవి రెండే. చాలా మంది వృద్ధులున్నారక్కడ. ఈ దేశాల్లో లేవు. 80కో, 90కో ఎక్కడో మధ్యలో ఇక్కడ ఇదైపోతున్నారు. ఇక్కడుండే పరిస్థితులను బట్టి. అక్కడేమో 110, 120, 120, 134 ఏళ్ళాయన చనిపోయినాడు ఈ మధ్యనే. కాబట్టి అక్కడ ఉంటున్నారు. 200 ఏళ్ల వరకు ఉండే ఆయన 200 218లోనో 218కో, 19కో ఒకాయన చనిపోయాడు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం. 10 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటికి ఆయనకి 200 చిల్లర. 200 దాటి 200 చిల్లర. అట్లుండేటివన్నీ కొందరికుండొచ్చు. ఎక్కడో ఓ చోట చాలా అసాధారణంగా ఉంటుంది అట్లాంటివి. మిగతాదంతా కూడాను ఒకే రకమైన నీతిలో జరుగుతూనే ఉంటుంది. అందుకని ఏమన్నారు, ఎప్పుడన్నా గాని వానికి 100 ఏళ్ల ఆయుస్సు అంటే ఉండేది ఆటి వరకేను. దానికి అటో ఇటో కొద్ది తేడాతో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక లెక్కగా జరుగుతుంది.
ఏ దాని కడుపున అదే పుడుతుంది. ఇది సృష్టి నియమం. బతికేది చనిపోవడం అనేది కూడా సృష్టి నియమంగా 100 ఏళ్ళు గాని 110 ఏళ్ళు గాని అటు ఇటుగా అది ఒక నియమమే. శ్వాస మానవునికి 78 సార్లు జరగాలి. ఇది నియమమే. ఆ 78 సార్లు అంటే నిమిషానికి ఒక్క నిమిషం లోపల అన్ని సార్లు అది వెనక్కి ముందరకి అంటుంది. గుండె కొట్టుకోవడం అనేది ఎన్నిసార్లు, గంటకి ఎన్నిసార్లు, నిమిషానికి ఎన్నిసార్లు అనేది కూడా ఇప్పుడు అవి వచ్చాయి కాబట్టి మిషన్లు దానికి అతికిస్తే దాంట్లో పల్స్ ఎన్నిసార్లు అయితే జరుగుతుందో అన్ని సార్లు పంపింగ్ చేసినట్టు రక్తం దాంట్లో నుంచి. అది కూడా ఆ విధంగా ఇన్నిసార్లు కొట్టుకోవాలి. అది నియమమే. తాబేలుకైతే ఇంకా ఇన్నిసార్లు కూడా కొట్టుకోదండి, తక్కువ. కాబట్టి ఏ దానికైతే తక్కువ సార్లు గుండె కొట్టుకుంటూ తక్కువ సార్లు ఊపిరి అనేది జరుగుతుందో అది కొంచెం ఎక్కువ కాలం బతుకుతుంది అని. అందువల్ల ఇప్పుడు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే మన యోగులుగా కుమ్మకం పట్టే వాళ్ళు గాలిని బంధించి ఉండడం వల్ల గాలి 21,600 సార్లు అనేది నియమం కదా. 24 గంటల్లో ఓ రోజుకు 21,600 సార్లు హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి అని కదా. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తగ్గించడము అంటే గాలిని బంధించడం ద్వారా, గాలి నిదానంగా పీల్చుకోవడం ద్వారా, నిదానంగా వదలడం ద్వారా, ప్రాణాయామం లాంటివి చేయడం ద్వారా, ఈ ఇతరత్ర యోగశాస్త్రంలో చెప్పినందువల్ల ఏం జరుగుతుంది అంటే గంటలో జరగాల్సినవి ఇంకా కొంచెం తగ్గుతాయి. అట్లా 24 గంటల్లో అదే పని మీద ఉండలేరు. ఒకవేళ ఏదన్నా పని చేస్తుంటే వేగంగా పరిగెత్తినాడు అనుకో ఒకడు, అప్పుడు గాలిని నియమంలో పెట్టలేడు. వేగంగా పరిగెత్తినప్పుడు గాలి ఎక్కువ సార్లు పీల్చుకోవాల్సి వస్తుంది. ఎక్కువ సార్లు పీల్చుకుంటే ఎక్కువ సార్లు గుండె కొట్టుకుంటుంది. అట్లా ఆయుష్ పెంచుకోవడానికి కొంతమంది ఆ గాలిని పీల్చుకోవడం అనే దాంట్లో తేడాలు చెప్తున్నారు. ఆ తక్కువ సార్లు పీల్చుకుంటే ఆ తక్కువ సార్లు పీల్చుకునేందువల్ల తక్కువ సార్లే కొట్టుకుంటుంది. కాబట్టి అవయవాలన్నీ కూడా నియంత్రణలో కొంచెం వేగం పనిచేయకుండా నియంత్రించుకోవడం. కాబట్టి తాబేలుకి ఏమవుతుంది అంటే తాబేలుకి ఇంకా తక్కువ సార్లే కొట్టుకుంటుంది. మానవునికి 78 సార్లు కొట్టుకుంటే తాబేలుకి చాలా తక్కువ సార్లు గుండె కొట్టుకుంటుంది. అందువల్ల ఎక్కువ సంవత్సరాలు దానికి జీవనం ఉంది. అట్లే కుందేలుకి ఇంకా ఎక్కువ. కుందేలుకి అనే దానికి ఇంకా ఎక్కువ. మానవునికి 75 సార్లు కొట్టుకుంటే ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు కుందేలు చేతిలో పట్టుకున్నప్పుడు ఆ గుండెకాడ చేయి పెట్టండి, టక 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 టకా కొట్టుకుంటాంటుంది అది. ఏమో స్పీడ్తో ఇంజన్ కదా, ఆయిల్ ఇంజన్ ఆడినట్లు. అట్లా ఎక్కువ దానికి. ఇవన్నీ కూడా నియమాలు. యాయా జంతువుకి యాయా ప్రాణికి ఉండాల్సినటువంటి నియమాలు ఇవి. ఈ కళ, కాలము, నియతి ఈ 3 దాన్ల వల్ల ఈ కళ అనేది ఏదైతే పైన చెప్పారో ఆ కళలు ఏర్పడడానికి కారణం. ఆ కదలకుండా ఈ పంచబ్రహ్మలుగా ఉన్నటువంటివి అన్నీ మాయావరణంలో ఉండి అవి ఈ చైతన్యంగా ఉండి చైతన్య స్థితిలో అవ్యక్తంగా ఉన్నవి ప్రకృతితో కలిసిన తర్వాత కళలు అనేటివి ఏర్పడినాయి. ఆ కళలు దానికి ఆధారంగా ఉన్నటువంటి కాలం నుంచి వచ్చినాయి కళలు. కాలము, కళ, మళ్ళీ ఆ వచ్చినటువంటి దానికి ఒక నియమము. ఈ 3 కలిసి వచ్చినాయి. ఆ 3 ఇదిగో ఈ విధంగా ఆయా నియమాలను బట్టి ఆ 3 కళ, కాలము, నియతి కాలానుగుణమైనటువంటి మార్పులు. కాలానుగుణంగా ఒక్కోసారి మార్పులు కూడా వస్తాయి. అవన్నీ కూడా ఒక నియమం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. ఆ 3 ఉంటే అయిపోతుందా? మరి ఆ 3 ఉంటే అయిపోతుందా అన్నీ? ఆ మూడిటితోనే కళ, కాలము, నీతి అనే 3 దాన్లతోనే ఇది అయితుందా అనంటే ఒక పరమాణువు మరొక పరమాణువు చేత ఆకర్షించబడాలి. ఆకర్షించబడితేనే అది ఇది కలిస్తే మళ్ళీ రెండో చర్య అనేది జరగడానికి మళ్ళా మూడోది ఏర్పడుతుంది. ఈ 2 ఒకటేమో పరమాణువు, ఇంకో పరమాణువు. ఆ ఒక పరమాణువు ఇంకో పరమాణువు చేత ఆకర్షింపబడితే ఒక పరమాణువు చేత మరొక పరమాణువు నుంచి వికర్షింపబడాలి. మళ్ళా వికర్షింపబడుతుంది, ఆకర్షింపు 2 ఉన్నాయి దాంట్లో.
అంటే కొన్ని పదార్థాలు వేరువేరుగానే ఉంటాయి, కొన్ని పదార్థాలు కలిపితే కలిసిపోతాయి. కొన్నేమో కలిస్తే కలిసిపోయేటివి ఉన్నాయి, కొన్నేమో కలవనివి ఉన్నాయి. కలిస్తే కలిసిపోయే పదార్థాలు దాంట్లో లీనమైపోయినాయి, కలిసిపోయినాయి, ఆకర్షించబడినాయి. కలిస్తే కలవకుండా విడివిడిగానే ఉండే పదార్థాలేమో వికర్షింపబడతాయి, కలుసుకోవవి, వికర్షించబడతాయి, ఆకర్షించబడవు. అంటే కొన్ని పదార్థాలు వేరువేరుగానే ఉంటాయి, కొన్ని పదార్థాలు కలిపితే కలిసిపోతాయి. మరి ఈ రకంగా ఉండాలి అంటే కలవాలని, కలవకూడదని, ఇది చేయాలని, ఇది చేయకూడదని, ఏదైనా చేస్తే ఇలానే అవ్వాలని ఆ జ్ఞానం ఉండాలి గదా! ఇవన్నీ కలవాలంటే, ఇవి కలిసిపోవాలి అంటే కలిసిపోవాలి. లేదంటే కలవకూడదనంటే కలవకుండా ఉండాలి, వికర్షింపబడాలి. కలవాలంటే ఆకర్షింపబడాలి, కలవకూడదంటే వికర్షింపబడాలి. ఇది చేయాలని, ఇది చేయకూడదని, ఏదైనా చేస్తే ఇలానే అవ్వాలని ఈ జ్ఞానం ఉండాలి గదా! ఇది చేయాలంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం పేరే విద్య. ఇవి చేస్తే ఇదైతుంది, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేస్తే ఈ పరిణామం జరుగుతాది, వీటి కలయిక వల్ల అని తెలుసుకునే జ్ఞానం పేరే విద్య. ఇది కొంతమంది విద్య అంటారు, కొంతమంది అవిద్య అంటారు. అంటే ఈ కల్పిత జగత్తులో అన్నీ మాదిరిగా కార్యకలాపాలు, కార్యకారణాలుగా ఓ నియమంగా జరగాలి అనేటువంటి దానిలో జ్ఞానం ఉంది. జ్ఞానం ఒకటుంది మనకి. ఈ జ్ఞానం వల్ల సంసారము, పునర్జన్మలు ఉన్నాయి. కాబట్టి ఈ జ్ఞానాన్ని కాసేపు అవిద్య అంటాం. ఇవన్నీ పక్కన పెట్టి నీవు నీవైనటువంటి జ్ఞానాన్నేమో విద్య అంటాం. ఈ జరుగుతున్నటువంటి ఈ నేతిగా జరుగుతున్నటువంటి కల్పిత జగత్తులో ఇవన్నీ ఇట్లా చేయాలి, ఇట్లా చేయకూడదు, ఇది ఆకర్షింపబడాలి, ఇది కలియాలి, ఇది కలిస్తే ఇదో జరుగుతుంది, కలియకపోతే ఈ విధంగా ఉంటుంది. ఆకర్షణ, వికర్షణ దానివల్ల ఏం జరుగుతుందో ఆ తెలుసుకునేటువంటి తెలివినే జ్ఞానము అని అన్నారు గదా! ఆ జ్ఞానం పేరే విద్య అని అన్నారు. అయితే ఎప్పుడు విద్య? ఈ జ్ఞానంగా అంటే ఇది దీనికి చెప్తున్నారు. విద్యకు మళ్ళా అవిద్యకు. 2 కూడా అదే అయినప్పటికీ 2 తెలుసుకోనంతకు ముందు అవిద్య, తెలిసిన తర్వాత విద్య. అయితే ఆ రెండిటిని ఏమన్నారంటే కొంతమంది విద్య అన్నారు, కొంతమంది అవిద్య అన్నారు. ఎందుకంటే కల్పిత జగత్తులో ఇన్ని మాదిరిగా, ఇన్ని రకాలుగా కార్యకారణాలుగా ఒక నియమంగా జరగాలనేటువంటి దాంట్లో జ్ఞానం అనేది ఒకటుంది. ఈ జ్ఞానం వల్ల ఏమేర్పడింది? ఈ సంసారము, పునర్జన్మలు ఇన్ని రకాలైనటువంటివన్నీ ఏర్పడినాయి. ఈ జ్ఞానాన్ని ఏం చేశారంటే, ఈ సంసారం ఏర్పడడానికి, ప్రపంచం ఏర్పడడానికి, ఈ 2 ఆకర్షణ, వికర్షణ అనేటివి జరిగి, వీరి ద్వారా మళ్ళీ ఉత్పత్తి జరగడానికి, దీంతో తాదాత్మ్యం చెందడానికి, దీన్నంతటిని ఏమన్నారు కాసేపు? ఇవంతా అవిద్య అన్నారు. అంతకుముందేమో దానికి సంబంధించిన తెలివి కూడా విద్యగానే ఉంది, తోచింది. దానికి సంబంధించిన తెలివి ఉంది, చేస్తున్నాడు. మన్ను కలిపితే కొండ తయారవుతోంది, తెలివిగానే ఉంది. ఇద్దరు కలిసి కుటుంబ జీవనంలాగా సంగమిస్తే మళ్ళీ పిల్లలు పుడుతున్నారు. విత్తనాలేస్తే మళ్ళీ చెట్లు పుడుతున్నాయి. మళ్ళీ ఇవన్నీ తయారవ్వడానికి దీనంతటికి కారణం ఏమిటి? అది కూడా జ్ఞానంతోనే జరుగుతుంది గదా! అని అనుకున్నారు. ఈ జ్ఞానాన్నే కాసేపు అవిద్య కూడా అని అంటున్నాం. ఎప్పుడు అంటున్నాము? విచారణ జరిపిన తర్వాత ఇది వట్టి బూటకమైనటువంటి దాంట్లో, కేవలం కల లాంటి దాంట్లో, ఇవి నిజమనుకోని దీంతో తాదాత్మ్యం చెంది, దీనితో సంకల్పించుకొని, ఈ సంకల్పం వల్ల మళ్ళీ జన్మలకు కారణమైన దాన్ని తెచ్చుకొని, ఈ అన్నిటికి కారణమైనది ఇది అజ్ఞానము, అవిద్య అనేది ఎప్పుడు తెలిసింది అంటే, ఈ విచారణ ఇది చేసుకుంటూ పోయిన తర్వాత తెలిసింది. కాబట్టి అంతవరకు ఈ అవిద్యగా ఉన్నదాన్ని విద్యగా భావించాం. మళ్ళా విచారించి చూస్తే ఇది విద్య కాదు, ఇది అవిద్య అనేది అనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి, ఈ పక్కన పెట్టేటివి ఏంటివి? ఈ విద్యగా భావించి ఈ విధంగా
ఈ ఆకర్షణ వికర్షణల వల్ల ఏర్పడుతున్నటువంటి వీటివి ప్రపంచం అనే భావన ఇవన్నీ పక్కన పెట్టి నీవు నీవైనటువంటి జ్ఞానాన్ని, నీ యొక్క స్వరూప జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే, నీవు కారణమైనది ఏది, సృష్టికి కారణమైనది ఏది, ఈ సాంఖ్య శాస్త్రం ద్వారా విచారించుకొని దీనికి కారణమైనది ఏదైతే ఉందో ఈ విచారణ అంతా జరిపిన తర్వాత నువ్వు నీ యొక్క అసలు స్వరూపం ఏమిటి, నీ స్వస్వరూప జ్ఞానం దాకా విచారించుకుంటూ పోతే సాంఖ్యంలో చెప్పినటువంటి శరీరాత్మల గురించి, సృష్టి జగత్తుల గురించి, వాటికి ఆధారమైనటువంటి పరమాత్మ గురించి, దాంట్లో ఏర్పడినటువంటి చైతన్యం ద్వారా జడం ఏ విధంగా ఉపయోగించుకొని పనిచేసుకొని మళ్ళీ ఈ రకమైనటువంటి అనేక పరిణామాలు చెందుతూ ఉంది. పరిణామం చెందకుండా ఉండేటువంటి సత్తానే ఉపయోగించుకొని పరిణామం చెందింది జడంగా ఉన్నటువంటిదంతా. ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు విచారం చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఏమన్నావు, విద్య అన్నావు. స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకొని ఉన్నావు కాబట్టి తెలుసుకున్నందువల్ల పొందినటువంటి జ్ఞానాన్ని విద్య అన్నాం. అంతకుముందేమో దాన్ని కూడా విద్య అని కొంతకాలం అన్నాం. మామూలు పనులు చేయడం ద్వారా వాడు ఉత్పత్తి చేసుకున్నటువంటిదంతా కూడా ప్రపంచాన్ని ఉత్పత్తి చేసుకున్నాడు, కుటుంబాన్ని ఉత్పత్తి చేసుకున్నాడు, సంసారాన్ని ఉత్పత్తి చేసుకున్నాడు, వస్తు ప్రపంచాన్ని ఉత్పత్తి చేసుకున్నాడు. సర్వమును కూడా అప్పటికేమో విద్యగా తోచింది. అది విచారణ జరిపిన తర్వాత అదంతా అవిద్య, నా స్వరూప జ్ఞానం తెలుసుకోవడమే విద్య, ఇది నిజమైనది అని చెప్పి విచారణ ద్వారా తన స్వరూప జ్ఞానం తెలుసుకొని ఇదంతా కూడాను కేవలము ఇదంతా కూడా ఇన్నాళ్ళు విద్యగా భావించిందంతా కూడా అవిద్యను అని అనుకుంటాడు. ఇవన్నీ పక్కన పెట్టి కనుక విచారిస్తే అప్పుడు నువ్వు నీ స్వరూప జ్ఞానము, నీ అసలైనటువంటి దాన్ని తెలుసుకొని అప్పుడు నీవైనటువంటి నీవంటే నువ్వు ఇప్పుడు కనపడుతున్నటువంటి నామరూపాత్మకంగా ఉన్నటువంటి వాళ్ళు పేరు పెట్టింటే పిలుస్తున్నటువంటి శరీరంగా ఉండే నేను కాదు, దాంట్లో ఉన్నటువంటి చైతన్యంగా ఉండి సర్వమునకు అధిష్టానంగా ఉన్నటువంటి నేనైనటువంటి నా స్వరూపాన్ని అంతకుముందు సమిష్టిలో అది వ్యష్టిగా ఉత్పత్తి కావడానికి ముందు సమిష్టిలో ఏ విధంగా ఉందో వెనక్కి విచారించుకుంటూ పోతే ఏదైతే ఉన్నావో ఏ రకంగా నువ్వు కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లో వచ్చావు కాబట్టి ఆ స్థితిని తెలుసుకోవడం అనేది విద్య అన్నారు. కాబట్టి ఏమైందంటే ఈ విద్య అవిద్య రెండూ కూడా మాయ లక్షణాలే. మొదట విద్యగా భావించింది విచారం తర్వాత అవిద్య అయింది. మళ్ళీ నీ స్వరూప జ్ఞానం తెలుసుకున్నది ఏదైతే ఉందో అది మళ్ళా విద్య అయింది. కాబట్టి ఈ రెండూ కూడా మాయ లక్షణాలే. ఈ రెండూ కలిసి ఒకటే వేసుకుందాం. ఈ రెండు విద్యలు రెండు ఒక్కటే, రెండు వేరువేరుగా అనేవి అనుకోవడానికి లేదు. అదే కొంతకాలానికి అవిద్య విద్యగా అయింది. మళ్ళీ కొంతకాలం ఆలోచన విచారణ చేస్తే అంతకుముందు విద్యగా అనుకున్నది కూడా అవిద్య. కాబట్టి రెండు మాయ యొక్క లక్షణాలే. ఇక కళ, కాలము, నీతి అని ఈ మూడింటి గురించి ఇందాక చెప్పుకున్నాం. కళ, కాలము, నీతి ఈ మూడు కూడా చైతన్యంగా ఉన్నటువంటి పంచకర్తల పంచ సృష్టి స్థితిలే ఆకర్షణ విస్తీర్ణము, ఆకర్షణ అనేటువంటి 5 రకాల శక్తులు కలిగినటువంటి 5 పంచబ్రహ్మలు. ఆ తర్వాత అవి ప్రకృతితో తాదాత్మ్యం చెందిన తర్వాత ఏర్పడినటువంటి కాలము, నీతి అనే దాని గురించి ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు కళా, కాలము, నీతి, విద్య లేక అవిద్య కలిపి 4. కళాకాలము, నీతి అని 3 అయితే దానికి విద్య లేక విద్య అవిద్య రెండు ఒకటే అని చెప్పారు. కాబట్టి ఆ తెలియబడినంత కాలం అది అవిద్య, తెలిసిన తర్వాత విద్యగా అదే మార్పు చెందినటువంటి స్థితి. కాబట్టి ఆ 4, ఆ 5వది ఏంటంటే మళ్ళా ఈ 4 జతకు 5వది రాగము. రాగము అంటే
దానిపైన ఇష్టం. ఇక మళ్ళా శుక్ల శోణితాలు, ఈ శుక్ల శోణితాలుగా ఉన్నటువంటి పురుషుల్లో ఏర్పడే శుక్లము, స్త్రీలో ఏర్పడే శోణితము, అవి రెండు కలవాలంటే లోపలికి పోయి దేనికదే ఉంటున్నాయా? లోపల గర్భంలో శుక్లం మీద శోణితానికి, శోణితం మీద శుక్లానికి రాగబంధం ఉంది. ఆకర్షణ అనేది అవి రెండు జరుగుతున్నాయి కాబట్టి అవి రెండు పోయి లోపలికి పోయిన తర్వాత ఊరికే ఉన్నాయి. అవి రెండు కలవడం వల్ల వాటి వల్ల మళ్ళీ అక్కడ గర్భం ఏర్పడడానికి కారణంగా ఉన్నాయి. వాటి పట్ల ఆకర్షణ అనేది లేకపోతే వికర్షించుకునే వస్తువులు రెండు పోయి మళ్ళీ ఒకటి తయారు కాదు. ఇక్కడ ఎప్పుడు ఆకర్షించుకునే వస్తువులతోనే రెండు కలిపి విలీనం జరిగితేనే ఒక కొత్త మూడో వస్తువు తయారవుతుంది. కాబట్టి ఈ శుక్లం మీద శోణితం మీద దానికి దీనికి రాగబంధం ఉంది. అందుకే ఆ రెండు కలిసినాయి. ఎలా కలవాలనే జ్ఞానం కూడా ఉంది. కలవటం కోసం ఒకదాని మీద ఒకటి రాగబంధం కూడా ఉంది. ఆ కలవడం కోసమే ఒకదాని మీద ఒకటి రాగము, ప్రేమ అనేది ఏర్పడింది. అందువలనే ఈ ఆ శుక్ల శోణితాలు కలిసినాయి. ఆ రాగబంధం అనే ఆకర్షణ ఉంది కాబట్టి కలిసినాయి, లేదంటే అవేం కలవు. నియమం ఏమిటి అంటే 9 నెలలు గర్భంలో ఉండాలి. నియమం ఏమిటో కలిసిన తర్వాత, కలిసి బిందువు ఏర్పడిన తర్వాత ఆ బిందువుల్లో బిందు రూపంగా ఉండేటివి రెండు కూడా శుక్ల శోణితాలు కలిసిన తర్వాత గర్భంలో మళ్ళీ నియమం ఏమిటి అంటే 9 నెలలు గర్భంలో ఉండాలి. కళ ఏంటి? ఇన్ని రోజులకి ఆ కళ అనేది ఏంటంటే ఇన్ని రోజులకి ఇంత అవ్వాలి, ఇంత రూపం ధరించాలనేది కళ. ఇన్ని నెలలకి ఇంత అవ్వాలనేది అని 9వ నెలలో ఆకాశతత్వం అందులో ఉండనీయకుండా అవకాశం ఇవ్వకపోతే డెలివరీ అయిపోవాలి. అందులో ఉన్నటువంటి ఆకాశతత్వం అనేటువంటి తెలివి అందులో ఉండనీయకుండా అవకాశం ఇవ్వకుండా ఉంటే, ఇవ్వకపోతే ఇక డెలివరీ అయిపోవాలి. దాంట్లో లోపల వద్దు ఇంకా బయటికి పోవాలనేది వికర్షిస్తుంది. ఇంకా అప్పుడు లోపల నుంచి బయటికి ఎంతకాలం ఉండాలో అంతకాలం మాత్రమే ఆ గర్భాన్ని ఆశ్రయంగా చేసుకొని తల్లి నిండి ఆహారంలో పడితే అది తినుకుంటూ ఉంటుంది ఉండాల్సిన కాలం. మళ్ళీ ఇక్కడ డెలివరీ అయిపోతుంది. నియమం ఉంది కదా, గర్భం 1 నెల నుంచి 9వ నెల వరకు పెరగడం అనే వికాసము ఉంది, అనే వికారం కూడా ఉంది. వికారం గర్భము 1 నెల నుంచి 9వ నెల వరకు పెరుక్కుంటూ ఉండాలి. ఆ పెరుక్కుంటూ ఉండి మళ్ళీ 9 నెలలు కాలగానే ఆ 9 నెలలనే కాల ప్రమాణం ఉంది కాబట్టి కాల నియమం ఉంది. ఆ వస్తువు యొక్క వికారం ఉంది. ఆ వస్తువు వికారం చెందుతూ ఉంది. వస్తువు ఎలా పరిణామం చెందాలి, ఎలా పెరగాలి, ఎలా విడిపోవాలి అనే జ్ఞానం కూడా ఆ విద్య కూడా ఉంది. దానివల్ల ఒక వస్తువు ఇంకో వస్తువుతో సంపర్కం చేయాలి అంటే, ఒక వస్తువు ఇంకో వస్తువుతో సంపర్కం చేయాలంటే ఆ రెండు వస్తువుల మధ్య రాగం అనేది ఉండాలి. రాగం లేకపోతే ఏ వస్తువు ఇంకో రకమైనటువంటి మూడో వస్తువు పరిణామం చెందదు. ఆకర్షణ అనేది ఎప్పుడు కలుగుతుందో ఆకర్షణతోనే ఆ రెండు కలుస్తాయి. ఆ రెండు కలిసి దాంట్లో నుంచినే మూడోది ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా ఈ రాగం అనేది లేకపోతే ఆ రెండు వస్తువుల కలయిక అనేదే లేదు. విద్యతో పాటు అవిద్య ఎలా ఉందో రాగంతో పాటు ద్వేషం కూడా ఉంది, ద్వేషం కూడా ఉంటుంది. రాగం ఉంటే ఇంక దానికి విద్య అవిద్య రెండు ఒక్కటిగా ఎట్లున్నాయో ఒక నాణ్యానికి రెండు వైపులా అట్లా రాగం ఉంది అంటే ద్వేషం ఉండి తీరుతుంది. ద్వేషం లేదప్ప ఉత్త రాగమే ఉంది అనేక లేదు. ఈ రెండు ఒక్కటిగా ఏ విధంగా ఉన్నాయో ఈ రాగం అనేదే మరో రూపం దాల్చితే ద్వేషం. అవి వేరుగా ఏమి లేదు. విద్య అవిద్య రెండు ఒక్కటే అని ఇందాక విచారణ చేసి చెప్పినట్టే రాగము ద్వేషం రెండు ఒక్కటే. ఎప్పుడైతే నీకు రాగం కలిగిందో ఒకదాని మీద ఇష్టము, ఒకదాని మీద బాగా వ్యామోహము, ఆకర్షణ అని కలిగాయని అర్థం. ప్రేమ ఎప్పుడైతే అది కలిగిందో అది అన్నిటి పట్ల ఒకే రకంగా ఉందా? మళ్ళా కొన్ని వస్తువుల పట్ల కొన్ని విషయాల పట్ల అయిష్టం అనేది కూడా ఉంది కదా. ఇష్టాయిష్టాలు అని రెండు ద్వంద్వాలు అవన్నీ. ఒకటి ఉంటే రెండోది ఉండి తీరుతుంది. అట్లా ఎప్పుడైతే రాగం ఉందో అప్పుడు ఖచ్చితంగా ద్వేషము ఉంది. కాబట్టి ఈ విద్యతో పాటు అవిద్య ఎలా ఉందో రాగంతో పాటు ద్వేషం కూడా ఉంది. రాగద్వేషాలు
రెండు కూడా అట్లా ద్వంద్వంగా ఉన్నాయి. ఇప్పుడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉంటే రాగం ఉందా, ద్వేషం ఉందా? ఆకర్షణ అయితే రాగం ఉండాలి, వికర్షణ అయితే ద్వేషం ఉండాలి. ఈ రెండు ఎట్లున్నాయి? సూర్యుడి మధ్య ఉదాహరణ చెప్తున్నాడు. 9 నెలలుగా ఈ విధంగా ఉంది. అదే విధంగా కాలనీతి దీని ప్రకారం ఉన్నట్టుగానే ఆకర్షణ వికర్షణ శక్తి కూడా ఉన్నట్టుగానే విద్య అవిద్య ఉన్నట్టుగానే రాగద్వేషాలు ఉన్నట్టుగానే ఉంటాయి. అయితే భూమి చుట్టూ ఇప్పుడు భూమి చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూమి. సూర్యుడు ఏం తిరగలేదు. భూమే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతూ ఉంటే రాగం ఉందా, ద్వేషం ఉందా? ఆకర్షణ అయితే రాగం ఉండాలి, వికర్షణ అయితే ద్వేషం ఉండాలి, దూరంగా పారిపోవాలి. కానీ అదే కక్షలో తిరుగుతున్నాడుగా. కాబట్టి మాయలో విద్యలు రెండూ కలిసి ఉన్నట్లే, రాగద్వేషాలు రెండూ కలిసి ఉన్నట్లే ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలోనే ఉంది భూమి. సూర్యునికి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలోనే తిరుగుతోంది. తిరిగేది కూడా దగ్గరికి పోదాం తాను. ఇది తిరుగుతోంది అంటే చుట్టూ తిరుగుతోంది. దాని చుట్టూ వలయంగా గుండ్రంగా దాని చుట్టూ తిరుగుతోంది. ఆ చుట్టూ తిరిగినప్పుడు ఏమవుతోంది? ఓ సంవత్సర కాలం జరుగుతోంది. అనేకమైనటువంటి ఋతువులు ఏర్పడుతున్నాయి. ఎట్లా ఏర్పడుతున్నాయి మరి అన్నప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు ఒక రకము, దూరంగా ఉన్నప్పుడు ఒక రకము. దాంట్లో ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల చలికాలం, ఎండాకాలం, వానకాలం, గాలికాలం ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఈ రెండు ఎట్లా ఒకటే కక్షలో తిరుగుతున్నాయి, కక్ష మారట్లే. నియతి అనేది ఉంది అక్కడ. ఆ నియతి అంటే నియమం. ఆ నియమం ప్రకారం తిరగాల్సిందే. ఆకర్షణ ఉంది, ఆకర్షణ ఉన్నందువల్ల తిరుగుతున్నాయి. అయితే వికర్షణ ఉంటే దూరంగా పోవాలి, లేకుండా దగ్గరగా ఒకే రకంగా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒకే రకంగా తిరుగుతున్నాడు కదా. కాబట్టి మాయలో ఏమవుతోందంటే విద్యలు రెండు కలిసి ఉన్నట్లే రాగద్వేషాలు రెండు కలిసి ఉన్నాయి. కనుక ఎంత దూరంలో ఉండాలో అంత దూరం వరకే దాన్ని ఉంచేలాగా తక్కువ స్థాయిలో ఆకర్షిస్తూ, మళ్ళీ దూరంగా పోకుండా ఉండేలాగా తక్కువ స్థాయిలోనే వికర్షిస్తూ ఉంటుంది. అవి ఏ రకంగా ఎంత స్థాయిలో ఆకర్షించాలో అంత స్థాయిలోనే ఆకర్షిస్తుంది, అంత స్థాయిలోనే వికర్షిస్తుంది. ఆకర్షణ వికర్షణ రెండు శక్తుల యొక్క సమతూకం ఒకటి ఉండబట్టి, ఆ ఆకర్షణ వికర్షణ అనేది రెండు శక్తుల యొక్క సమతూకం ఒకటి ఉండబట్టి ఆ భూమి, ఆ సూర్యుడు అదే కక్షలో తిరగటం జరుగుతూ ఉంది. అంటే ఆ ఆకర్షణ అనేది వికర్షణ అనేది ఆ రెండు దానిల మధ్య ఒకే రకమైన సమతూకం ఉంది. సమతూకం పోయింది అనుకో, కొంచెం ఆకర్షణ ఎక్కువైంది అనుకో, లేదా వికర్షణ ఎక్కువైంది అనుకో, వాటి కక్షల్లో లేకుండా మార్పు చెందుతుంది. ఇంకా అట్లా లేకుండా ఒకే రకమైన నీతిలో ఉన్నాయి. కాబట్టి ఆ రెండు శక్తుల మధ్య సమతూకం ఉంది కాబట్టి ఆ భూమి సూర్యుడు అదే కక్షలో తిరగడం జరుగుతుంది. సూర్యుడి చుట్టూనే భూమి ఎందుకు తిరగాలి? అది కూడా బాగా రాగమే. రాగం ఏమిటి అంటే ఆ సూర్యుని చుట్టూనే ఎందుకు తిరగాలి? చాలా గ్రహాలు ఉన్నాయి కదా పైన, నవగ్రహాలుగా ఉన్నాయి. ఇంకా ఆ పక్కన పోతే సూర్యుని కంటే పెద్దవైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కూడా జరుగుతున్నాయి. దాని చుట్టూనే ఎందుకు అంటే ఎందుకు తిరగాలి భూమి దాని చుట్టూనే అంటే అది కూడా రాగమే. అదో రకమైనటువంటి రాగం, ఆకర్షణ. ఎందుకు అంటే ఒక పరమాణువులో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి. ఒక పరమాణువులో న్యూక్లియస్ అనే పరమాణువు చుట్టూ దాంట్లో ఉన్నటువంటి విద్యుత్ ఆకర్షణ శక్తి వల్ల ఎలక్ట్రాన్లు అనేటివి తిరుగుతూ ఉన్నాయి. అది రాగమే. ఆ పరమాణువు చుట్టూ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్లు అనే విద్యుత్ అనే శక్తి, అవి ప్రవేశించినప్పుడు ఏమవుతోంది? అయస్కాంత శక్తిగా మారి అట్లే తిరుగుతూ ఉన్నాయి. అది రాగమే. గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. గ్రహాలేమో సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఉపగ్రహాలన్నీ ఏం చేస్తున్నాయి? గ్రహాల చుట్టూ తిరుగుతున్నాయి. ఉపగ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరగవు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగింది అంటే సూర్యుడికి చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహం భూమి. భూమి చుట్టూ ఏవైతే తిరుగుతున్నాయో ఉపగ్రహాలు, దాన్ని ఉపగ్రహము అంటారు. ఈ గ్రహాల చుట్టూ తిరిగేటివి. ఇప్పుడు చంద్రుడు గ్రహం కాదు, ఉపగ్రహం అది.
ఎందుకంటే అది నేరుగా పోయి సూర్యుని చుట్టూ తిరగదేడా. భూమి పోయి సూర్యుని చుట్టూ తిరిగితే ఈ భూమి చుట్టూ తిరుగుతుంది అది చంద్రుడు. కాబట్టి భూమికి ఉపగ్రహంగా ఉంది అది. కాబట్టి ఈ ఒకదానికొకటి ఆకర్షణ అనేటువంటి ఆ సూర్యుని చుట్టూ తిరగాల్సినవి సూర్యుని చుట్టూ, భూమి చుట్టూ తిరగాల్సినవి భూమి చుట్టూ, ఇతర గ్రహాలు ఉన్నాయి కదా, బుధుడు, కుజుడు, శని, ఇట్లుండేటివన్నీ కూడా గ్రహాలే. ఆ పేర్లు మనం పెట్టాము, ఇది 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 అది అని, దాన్ని గుర్తించడం కోసం. వాటి చుట్టూ తిరిగేటివి కొన్ని ఉన్నాయి. ఏవేవి వాటి యొక్క నియతి ప్రకారం చుట్టూ తిరుగుతున్నాయి. అలాగా తిరగాలనే జ్ఞానము దానిలకుంది. ఆ జడ వస్తువులు కదా, మరి వీటికి ఎక్కడిది ఆ జ్ఞానం అంటారేమో. మరి అవన్నీ జడ వస్తువులు కదా, వాటికి ఆ జ్ఞానం ఎక్కడిది? 5 నిమిషాలు ఎక్కువ బయట అయింది. కానీలేన్నా, ఇది పేరా అయిపోతుంది అటు కరెక్ట్ గా. మరి ఆ విధంగా ఎట్ట తిరుగుతున్నాయి? మరి అవన్నీ జడ వస్తువులు కదా, అవి ఎట్ట తిరుగుతున్నాయి అంటే అవి వీటికి ఎక్కడిది ఆ జ్ఞానం అని అంటారేమో. జడ వస్తువులో కూడా జ్ఞానము ఎట్లా ఉంది అంటే దాని ధర్మంగా ఉంది. దాని ధర్మం అంతర్లీనంగా ప్రతి జడ వస్తువులో కూడా ఉంది. రాయికి ఉండాల్సిన ధర్మం రాయిలోను, మట్టికి ఉండాల్సిన ధర్మం మట్టిలోను, జడ వస్తువుల్లో కూడా వాటి వాటి వస్తువుల యొక్క ధర్మాలు ఉన్నాయి. సరే, పేరా ఇటుకి అయిపోయింది. ఇక మంగళం చెప్పండి. ఆ పేర అది అయిపోయినాయని మధ్యలో వదిలేస్తే అది ఎంతవరకు చెప్పినటువంటి దాంట్లో విషయం అర్థం కావాలి కాబట్టి అది అటుకి అయిపోతే దాని విషయం అవుతుందని కొనసాగించడం. సమయం అయిపోయింది. ఇంకా మంగళం చెప్పండి. మంగళం చెప్పి వెంకటేశ్వరం మహారాజుకు జై. జై మ్యూట్ చేసుకోండి అందరూ. పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయం నిర్గుణం తదా దక్షిణే నిత్య పక్షమే నిష్కలం చైవ వాయువే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశమీశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వమధశ్చ నిర్వికారకః అంతర్బాహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనః శ్రీకరం వై నట్టి ఓంకార పీఠమున ప్రాకటంబుగా హరి భానునగును ఏకముగా వెలిగేటి యాజ్ఞవల్క్యు మరియు యోగతో రాజారి జనకపతికి జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం శుద్ధతత్వజ్ఞుడౌ శుకయోగిని నిత్య సద్ధర్మమాగూఢౌ సాందీపునకు సిద్ధముగా పూర్ణుడౌ శ్రీకృష్ణమూర్తికి వాద్దికతో అర్జునమూర్తావులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం శ్రీమించు వెలిగేటి శ్రీధర స్వామికి దీమించు శివరామ దీక్షోతులకు కామితార్థము నిచ్చు గణ అప్ప బ్రహ్మకు మారు శ్రీ సీతారాములకు జయ మంగళం నిత్య శుభమంగళం పరిపూర్ణ బోధను ప్రకట పరచిన వ్యక్తి వర భాగవత కృష్ణ గురునాకిపుడు నిరతంబు పరతత్వ మెరిగంతో పీల్కాణ వరలక్ష్మణ ప్రభు చరణములకు జయ మంగళం నిత్య శుభమంగళం గురుతు గవోంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వార్థము భక్తులకును కరుణతో బోధించి కళజేస్తున్నటువంటి వర వెంకటేశ్వర గురునాకిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం
భూమా అచలాంబాని భువిలోన బోధించు పామరత్వము జిమ్మి ప్రేమానిలి కామితాతము నిత్య గడనేతునటువంటి ప్రేమారు వేముల రామయ్యకు జయ మంగళం నిత్య శుభమంగళం ఎల్ల కాలము నందు ఎడతెగని బ్రహ్మము తెల్లముగా చేర్చులకు తేటపరచే దుల్లమురంజల్ల కల్లాయరుకను మాకు పల్ల పోతుల పుల్లయారులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం వేద వేదాతీత వేద్యము గురుబోధ ప్రేమారు చేతుల కిరిగించియో వేదనలు బాపిక మోదంబు చేకూర్చు వేదా వెంకటరమణయ్యకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములల్ల ఏకాముగను ప్రాకటంబైనట్టే పరిపూర్ణ బ్రహ్మమును జోకాతో జల్పో గురు పీఠమునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం మహోత్సవ మంగళం జై సద్గురు ప్రో మహారాజుకు జై జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రో మహారాజుకు జై జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రో మహారాజుకు జై జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రో మహారాజుకు జై జై వీరహితానంద వెంకటదాసార సద్గురు ప్రో మహారాజుకు జై జై గురు భక్త మండలికు జై సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు ఓ